హలో మామా ఫుడ్డీ. ఈరోజు మనం మరో అద్భుతమైన తయారీ విధానం చూడబోతున్నాం. స్వచ్ఛమైన ఏ2 ఆవు నెయ్యి ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూసారా? రండి చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, స్వచ్ఛమైన ఆవు పాలను పితికి వాటిని ఒక పెద్ద పాత్రలో పోసి బాగా మరిగిస్తున్నారు. పాలు బాగా మరిగిన తర్వాత వాటిని తోడు పెట్టి పెరుగుగా మారుస్తారు. మన పాత పద్ధతుల్లో నెయ్యి తయారీకి ఇదే మొదటి స్టెప్. తర్వాతి స్టెప్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. తయారైన పెరుగును ఒక పెద్ద కుండలోకి తీసుకుని దానికి నీళ్లు కలుపుతున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద మిషన్ ద్వారా పెరుగును చిలకడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్ని బిలోనా అంటారు. పెరుగును చిలుకుతున్నప్పుడు అందులో ఐస్ ముక్కలు వేస్తున్నా చూడండి. చల్లటి ఐస్ వేయటం వల్ల వెన్న సులభంగా పైకి తేలుతుంది. అసలు ఆ తెల్లటి వెన్న పైకి వస్తుంటే చూడటానికి ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో కదా. ఇప్పుడు ఈ భయ్యా తన చేతులతో పైకి తేలిన వెన్నను ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడో చూడండి. ఒక్క చుక్క మజ్జిగ కూడా లేకుండా స్వచ్ఛమైన వెన్నను ఒక పెద్ద ముద్దలా తయారు చేశాడు. ఈ ముద్దను చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంది కదా. ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేని పక్కా ఆర్గానిక్ వెన్న ఇది. ఇప్పుడు అసలైన మ్యాజిక్. తీసిన వెన్న మొత్తాన్ని ఒక పెద్ద కడాయిలో వేసి నెమ్మదిగా వేడి చేస్తున్నారు. వెన్న మెల్లగా కరిగి నెయ్యిగా మారుతోంది. ఇక్కడ ఒక సీక్రెట్ గమనించారా? నెయ్యికి మంచి సువాసన, రుచి రావడానికి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మధ్యలో కొన్ని ఆకులు వేశారు. ఇలా నెమ్మదిగా మరిగించడం వల్ల మన నెయ్యికి ఆ స్వచ్ఛమైన బంగారు రంగు వస్తుంది. ఫైనల్గా ఫ్రెండ్స్, మన స్వచ్ఛమైన ఏ2 ఆవు నెయ్యి రెడీ అయిపోయింది. దీన్ని ఫిల్టర్ చేసి వేడివేడిగా ఒక పెద్ద డబ్బాలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత అందమైన గాజు సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. ఈ వాసన, ఈ స్వచ్ఛమైన రంగు నిజంగా అద్భుతం కదా. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. ఇలాంటి మరిన్ని మేకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.